హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఏఎల్పి, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ వంటి ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అండి ఇవన్నీ కూడా. ముందుగానే చెప్తున్నాను, ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో, చాలామంది తీసుకున్నారండి, 1000+ అయ్యారండి ఇప్పటి వరకు. కోర్స్ తీసుకున్నవారు బెస్ట్ ఫ్యాకల్టీ అండి, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఆ క్లాసెస్ చూసినట్లయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అండి. అలాంటి క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. యాజ్ పర్ ద 2024 సిలబస్ ప్రకారం ఉంటాయన్నీ కూడా. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఉంది, ఫెస్టివల్ ఆఫర్ ప్రజెంట్. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ ఆప్షన్ 2 ముంబై అండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ముంబైలో ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, 70వ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రం 2024 దేనికి లభించింది? ఏ సినిమాకి లభించిందండి? జస్ట్ రీసెంట్గానే విడుదల చేశారు, ఆగస్టులోనే. 70వ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రము 2024 ఏ ఫిల్మ్కి వచ్చింది? ఆప్షన్ 1 కార్తికేయ 2. ఓకేనా, కార్తికేయ 2 చిత్రానికి గాను రావడం జరిగింది. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం అండి. ఓకేనా, మరి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, 70వ జాతీయ ఉత్తమ చిత్రాల జాబితాలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు, ఇండియా మొత్తం మీద బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఏ చిత్రానికి రావడం జరిగింది? అది కూడా మన దక్షిణ భారతదేశ రాష్ట్రమే. మీకు క్లూ అండి, అది కామెంట్ చేయండి, లేదా బెస్ట్ ఫిల్మ్ ఇన్ నేషనల్ అవార్డ్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేనే చెప్తాను. బట్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రాంతీయ నృత్యాల పరంగా సరైనవి ఏవి? ప్రాంతీయ నృత్యాల పరంగా సరైనవి: అస్సాం బిహు, రాసలీలా, కనోయ్; ఆంధ్రప్రదేశ్ కోలాటం, వీధి భాగవతం, పేరిణి; తెలంగాణ పేరిణి, శివతాండము, గుస్సాడి, బుర్రకథ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ కూడా సరైన సమాధానమే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా 100% ఈ ప్రాంతీయ నృత్యాలపైన ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, మనకి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కంపెనీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఆన్లైన్ తీర్పులను ప్రారంభించనుంది? ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, వింబుల్డన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుపొందారు? వింబుల్డన్ 2024 మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరండి మరి? ఆప్షన్ 1 క్రేజికోవా, పాలకోవా కాదండి, క్రేజికోవా అనేటువంటి క్రీడాకారినికి మరి ఈ యొక్క టైటిల్ అయితే రావడం జరిగింది, గెలుపొందిందండి సింపుల్గా. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సూర్యాస్తమ సమయంలో సూర్యుడు దీర్ఘ వృత్తాకారంలో కనబడుటకు గల కారణం ఏంటి? దీర్ఘ వృత్తాకారంలో 26 ఆప్షన్ 2 అండి, కాంతి వక్రీభవనము, కాంతిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ధర్మం అండి, కాంతి వక్రీభవనం అనేటువంటి ధర్మం కారణంగా సూర్యుడు దీర్ఘ వృత్తాకారంలో కనిపిస్తారు. అంటే వృత్తంలో కాకుండా, ఇలా కాకుండా కొంచెం ఇలా కనిపిస్తారండి. ఓకేనా, దీర్ఘ వృత్తాకారంలో కనిపిస్తాడు. నెక్స్ట్ వన్, ఒకే పరమాణు సంఖ్య వేరు ద్రవ్యరాశి గల ఒకే మూలక పరమాణువును ఏమంటారు? ఒకే పరమాణు సంఖ్య ఉంటుందండి, వేరు ద్రవ్యరాశి గల ఒకే మూలక పరమాణువును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఐసోటోపులు. ఏంటండి? ఐసోటోపులు. నెక్స్ట్ వన్, హీమోసయనిన్ శ్వాసవర్ణకం ఏ జీవులలో ప్రధానంగా కనిపిస్తుంది? హీమోసయనిన్ శ్వాసవర్ణకం ఏ జీవుల్లో ప్రధానంగా కనిపిస్తుంది? 28 ఆప్షన్ 4 అండి, 1 మరియు 2 ఆర్థ్రోపోడా జీవులలో, మొలస్కా జీవులలో మనకు కనిపిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, హీమోసయనిన్ వర్ణ ద్రవ్యకము. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గైస్, మన యాప్లో మరి ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా ప్రారంభించినటువంటి ఆఫర్ అయితే ఇంకా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి సపరేట్ కోర్స్ ఉంటుంది.
ఎన్టీపీసీ గ్రూప్ డికి సపరేట్ కోర్స్ ఉంటుంది. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎనీ కోర్స్ వచ్చేసి 499. యాక్చువల్గా 899 రూపీస్ ఉండే తగ్గించామండి, ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న వారికి 499కే వస్తుంది, ప్లస్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ టెస్ట్ సిరీస్ ప్రత్యేకంగా సపరేట్గా కావాలనుకుంటే కూడా 99 రూపీస్కే 50,000 ప్రశ్నలతో దీన్ని రూపొందించామండి. విద్యార్థులకు, పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా, మరి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి కూడా పీడిఎఫ్ అయితే ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఓకేనా, గమనించాలి అందరూ. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీకు తెలియకపోతే కామెంట్ పెట్టండి, యాప్ లింక్ అని నేను పంపిస్తాను. సో డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యి కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అంగామీలు, కూకీలు అనే గిరిజన తెగ ఉండే రాష్ట్రం ఏది? అంగామీలు, కూకీలు అనే గిరిజన తెగలు ఉండే రాష్ట్రం ఏది? 29 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మణిపూర్. ఓకే, మణిపూర్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రభుత్వము మత్తు పానీయాల వినియోగంపై నిషేధం విధించవచ్చు? మత్తు పానీయాల వినియోగంపై నిషేధం విధించవచ్చు. 30 ఆప్షన్ 4 47వ నిబంధన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ప్రజా ప్రణాళికను రూపొందించిన వారు ఎవరు? ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ అంటారండి. మరి దీన్ని రూపొందించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ గారు, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, భారత ద్వీపకల్పంలో ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారు? ద్వీపకల్పంలో అంటే దక్షిణ భారతదేశంలో ఏ పర్వత శ్రేణిని సహ్యాద్రి పర్వత శ్రేణిగా పిలుస్తారండి? ఆఫ్ కోర్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పశ్చిమ కనుమలని పిలుస్తారండి. ఓకేనా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలుస్తారు. బాబు బుడాన్ కొండలని పిలుస్తారు. ఓకేనా, సహ్యాద్రిలో అంటారు. తెలంగాణలో బాబు బుడాన్ అని, కర్ణాటకలో పిలుస్తారు. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్క రాష్ట్రంలో ఒక పేరు అయితే ఉంటుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫారం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 33వ ఆప్షన్ 1 గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. దీనికంటే పెద్దది కూడా నిర్మిస్తున్నారండి ఉత్తరప్రదేశ్లోనే, బట్ ఇంకా అది అందుబాటులోకి రాలేదు. ఓకే, గమనించాలి. క్రింది వాటిలో శౌర్య క్షిపణికి సంబంధించిన సరైన వాక్యం ఏది? క్రింది వానిలో శౌర్య క్షిపణికి సంబంధించి సరైన వాక్యం 34 ఆప్షన్ 2 ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి. ఉపరితలం నుండి ఉపరితలానికి ఓకే శౌర్య క్షిపణిని ఉపయోగిస్తారండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, 1921 నుండి 1934 వరకు హరప్పా స్థావరంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు? 1921 నుంచి 1934 వరకు హరప్పా స్థావరంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి. 35 ఆప్షన్ 1 సర్ జాన్ మార్షల్. ఎవరండి? సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ వన్, ఎవరు వైస్రాయిగా ఉన్నప్పుడు 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టము జారీ చేయబడింది? మొదటి ఫ్యాక్టరీ చట్టము ఎవరి కాలంలో ఇది జారీ చేయబడిందండి? దట్ ఇస్ ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్ అండి. ఓకే, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వన్, 1510లో గోవాను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? 1510లో గోవాను ఆక్రమించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ 1 అల్బుక్వర్క్ అండి. ఓకేనా, అల్బుక్వర్క్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. గోవాను ఆక్రమించడం జరిగింది 1510వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి గాను ఫిలింఫేర్ అవార్డు జాబితాలో ఉత్తమ నటి ఎవరు? 2024 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డుల జాబితాలో ఉత్తమ నటి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆలియా భట్. ఎవరండి? ఆలియా భట్, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న నౌక ఏది? ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారండి. సో వీరితో నడుస్తున్నటువంటి నౌక పేరు ఏంటి అంటే ఆప్షన్ 1 స్వర్ణకృష్ణ అనేటువంటి నౌక. స్వర్ణకృష్ణ. చివరి క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. నరేంద్ర మోదీ స్టేడియం అండి అది, ఇంపార్టెంట్. ఓకే,
సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.